హాయ్ అండి. హలో. ఫైనల్లీ 3 డేస్ తర్వాత ఒక డే అంతా ట్రెక్కింగ్ చేసి కేదార్‌నాథ్ జ్యోతిర్లింగం దర్శనం చేసుకున్నాము. ఇది డే టైమ్ వ్యూ అండి. మేము నైట్ టైమ్ వ్యూ కూడా నేను ఇందులో పెట్టాను. మిడిల్‌లో మీకు వస్తూ ఉంటుంది వీడియోస్‌లో. ఇది డే టైమ్. వర్షం పడలేదు కాబట్టి సన్‌రైజ్ వచ్చేసి ఇలా మాకు మంచు పర్వతాలు, హిమాలయాస్ కనిపించాయి. చాలా బాగా అనిపించింది. ఫోటోస్‌లో అంత క్లారిటీ అయితే లేదు. ఎందుకంటే లైవ్‌లో దీనికి 1000 టైమ్స్ డిఫరెన్స్ ఉంది. చూడ్డానికి 2 కళ్ళు సరిపోవన్నమాట. అలా ఉంది. సో, మనం ఇలా స్టెప్స్ ఎక్కేస్తే ఒక పెద్ద ఓం ఒస్తుంది ఆఫ్టర్ ట్రెక్కింగ్. ఈ ఓం దగ్గర చాలామంది ఫోటోస్ తీసుకుంటున్నారు. ఈ వీడియో వచ్చి ఈవినింగ్ 5:00 ఫాగ్ చూడండి ఎలా ఉందో. మన మీద నుంచి ఇలా ఎళ్ళిపోతుంది ఆ పొగ. ఆ బ్యాక్ సైడ్ ఇప్పుడు చూసారు కదా! మనకి హిమాలయాస్ ఏం కనిపించట్లేదు. ఇలా ఫాగ్ ఉండిపోయింది మొత్తం మేము ట్రెక్కింగ్ చేసే రోజు. ఈ వీడియో వచ్చేసి ఈవినింగ్ 7:30 మధ్యలో గంగా హారతి కోసం వెళ్ళినప్పుడు తీసాము. ఇది వచ్చేసి భీమ్‌షీల అండి. 2013 దారిదేవి మాత విగ్రహం కదిలించినందుకు వచ్చిన వరదల్లో టెంపుల్ మునిగిపోకుండా భీముడు ఒక పెద్ద రాయిని ఇలా టెంపుల్‌కి ఒక సైడ్‌కి అడ్డంగా పెట్టారంట. అప్పుడు వాటర్ అనేది ఫోర్స్‌గా వచ్చి 2 లాగా చీలిపోయింది. టెంపుల్‌కి ఎలాంటి డ్యామేజ్ అవ్వలేదు. టెంపుల్‌లో వెళ్ళి ఉన్న వాళ్ళందరూ కూడా సేవ్ అయ్యారంట. సో, అది దానికి స్టోరీ చెప్తున్నారు. ఇదొచ్చేసి నైట్ గంగా హారతి. ప్రతి ఒక్కళ్ళు వీడియోస్ తీసుకుంటున్నారు. అలాగే వీడియో కాల్స్ అనమాట. ఇంట్లో ఉన్న రిలేటివ్స్ అందరికీ వీడియో కాల్స్ చేసి అక్కడ గంగా హారతి ఎలా చేస్తున్నారు ఏంటి అని లైవ్‌లో చూపిస్తున్నారు. గంగా హారతి జరిగే టైంలో కూడా మనం లోపలికెళ్ళి దర్శనం చేసుకొని రావచ్చు. లోపల ఎవరిని ఉంచట్లేదు హారతి టైంలో. బట్ ఫ్లోటింగ్ అనమాట. దర్శనం చేసుకొని బయటికి రావడం. అలా ఎంతసేపైనా మనకు హారతి జరిగేంత సేపు కూడా దర్శనానికి ఎలో చేస్తున్నారు. ఫోన్ సిగ్నల్స్ అయితే సూపర్‌గా వస్తున్నాయి. ఎలాంటి ప్రాబ్లమ్ లేదు. అసలు సిగ్నల్ ఇష్యూనే లేదు. ఇంటర్నెట్ ఇష్యూ లేదు. నాకు ఇంటర్నెట్ అయితే హరిద్వార్, సీతాపూర్ కంటే కేదార్‌నాథ్‌లోనే సూపర్ ఫాస్ట్‌గా వచ్చింది. హరిద్వార్ హారతి వీడియో నేను అక్కడే ఎడిట్ చేసి అది యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేశాననమాట. సో, అప్‌లోడ్ చేశాను అంటే మీరే అర్థం చేసుకోండి ఇంటర్నెట్ ఎంత ఫాస్ట్‌గా వస్తుంది అని. ఈ డాగ్స్ చూసారా? ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట. 2:30 ఆ టైంలో తీసాము. ఇవైతే సింహాల్లాగే ఉన్నాయి అసలు. ప్రతి ఒక్క డాగ్ అలాగే ఉందక్కడ. ఆ డాగ్స్ చూస్తే నిజంగా చాలా ముచ్చటేసింది. ఇప్పుడు ఇక్కడ టెంపుల్‌లో ఉన్న వాళ్ళందరూ గూడా వీఐపీ దర్శనానికొచ్చారు. మార్నింగ్ 2:30 ఆ టైంకి స్టార్ట్ అవుతుంది. 4:30-5 మధ్యలో ఆపేస్తారు వీఐపీ దర్శనం. మెయిన్ డోర్ ఓపెన్ జెయ్యరు. సైడ్ నుంచి ఇంకొక డోర్ ఉంటుంది. ఆ డోర్‌లో నుంచి వెళ్ళి మనం వీఐపీ దర్శనం మీన్స్ అంటే స్పర్శ దర్శనం అండి. మన దగ్గర పంచామృతాలుంటాయి. అవి తీసుకెళ్ళి డైరెక్ట్‌గా జ్యోతిర్లింగం పైననే అభిషేకం లాగా చేసి, ఆ జ్యోతిర్లింగాన్ని మనం టచ్ చేసుకోవచ్చు. టచ్ చేసి దెన్ అక్కడ మనం అభిషేకం చేసిన ఆ బొట్టులా తయారవుతుంది కదా! దాన్ని మన నుదిటి పైన పెడతారనమాట. ఎర్లీ మార్నింగ్ కాబట్టి ఎవరు ఉండరు. సో, కొంచెం సేపు మనం ఆ లోపలనే ఉండి ఒక మూలకి జనాలు లేకపోతే కొంచెం సేపు దేవుడిని చూసుకోవచ్చు. చాలా అంటే చాలా మంచి దర్శనం జరిగింది. ఈ స్పర్శ దర్శనం అనేది ప్యాకేజ్‌లోనే ఇంక్లూడెడ్. మేము ఎలాంటి అమౌంట్ ఏమి ఇవ్వలేదు దీనికి స్పెషల్‌గా. ట్రావెల్స్ వాళ్ళే అరేంజ్ చేశారు. పంచామృతాలు మాత్రం మేమే తీసుకున్నాము. ఒకటి 250 ప్యాక్ ఉండే, ఒకటి రూ. 500 ప్యాక్ ఉండే. 500లో కొన్ని ఎక్స్‌ట్రా ఐటెమ్స్ ఏవో వస్తాయని చెప్పారు. సో, మేము రూ. 500 తీసుకున్నాము. దాంట్లో 2 రుద్రాక్ష మాలలొస్తాయి. అవి దేవుడి మీద ఉంచి మన పూజ అయిపోయాక దెన్ మన మెడలో ఏస్తారు. మంచి ఎక్స్‌పీరియన్స్. ఆ మాలలను మన ఇంట్లో ఎవరికైనా హెల్త్ బాలేదనుకోండి, వాళ్ళకేస్తే చాలా మంచిది అని చెప్పారు. ఫ్రీ దర్శనం వచ్చేసి ఆఫ్టర్ 5 లేదా 7:00 అని చెప్పారు. మార్నింగ్. అప్పుడు ఆల్రెడీ 1 అవర్ ముందు నుంచే అందరూ వచ్చి లైన్‌లో నిల్చుంటున్నారు. బట్ దర్శనం ఎవరికైనా గూడా హాఫ్ ఎన్ అవర్‌లో అయిపోతుంది. అంత ఎక్కువ క్రౌడ్ అయితే లేదు. ఫెబ్ నుంచి మార్చ్, మే ఆ టైంలో ఉన్నంత క్రౌడ్ అయితే లేదు. వర్షాలు కాబట్టి కొంచెం క్రౌడ్ తక్కువగా ఉంది.
చాలామంది పిల్లల్ని గూడా తీసుకొచ్చారు. మేము చూసాము 2 ఇయర్స్, 1 ఇయర్స్ బేబీస్‌ని గూడా తీసుకొచ్చారు ట్రిప్‌కి. చాలా షాక్ అయిపోయాం. ఇలాంటి వెదర్స్‌కి ఎందుకు తీసుకొస్తున్నారా అని. ఈ ట్రిప్‌లో మాకు ఎక్కువగా కనిపించింది యంగ్‌స్టర్స్. ఆ తర్వాత ఎక్కువగా ఫ్యామిలీస్ కనిపించారు. అండ్ ఇక్కడ నేను మోర్ చెప్పాల్సిందేంటంటే సీనియర్ సిటిజన్స్ అయితే డోలీస్ అవి గూడా ఎక్కలేదండి. కొంతమంది టకా టకా నడుచుకుంటూ వచ్చేసారు 20 కిలోమీటర్స్. నిజంగా రియల్లీ షాక్ అయిపోయాం. ఇంకా ఈ కేదార్నాథ్ టెంపుల్ చుట్టూ చాలా వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. ఇది మేము కాలభైరవ్ టెంపుల్‌కెళ్ళేటప్పుడు కనిపించిందనమాట ఈ వాటర్ ఫాల్. సో, ఇది వీడియో తీశాను. కేదార్నాథ్ టెంపుల్ 11,000 ఫీట్ పైన ఉంది. కాలభైరవ్ టెంపుల్ ఇక్కడి నుంచి ఇంకొక 1 కిలోమీటర్ అని చెప్తున్నారు గానీ, అది మోర్ దెన్ 1 కిలోమీటరే ఉంది. చాలా ఇట్లా అప్ ఉంటుందనమాట మొత్తం. చాలా చిన్న రోడ్. మాక్సిమం 10 ఫీట్ అలా ఉంటుంది. సైడ్‌కి ఏం కంచె ఉండదు. ఏమాత్రం స్లిప్ అయినా మళ్ళీ జారి పడిపోతాం. అండ్ అక్కడ కూడా పిట్టూస్ అవైలబుల్‌గా ఉన్నాయి. పర్ హెడ్ వచ్చేసి 1800 అలా తీసుకుంటున్నారు ఆ 1 కిలోమీటర్‌కి. పిక్ అండ్ డ్రాప్ కలిపి 1000 అలా తీసుకుంటున్నారు. బెస్ట్ డీల్ అనుకోవచ్చు. ఎందుకంటే చాలా అప్ ఉందండి. ఎక్కడం అంత ఈజీ కాదు. అలాగే బ్రీతింగ్ ప్రాబ్లమ్ అనమాట. ఎక్కడం ఓకే ఎక్కొచ్చు. బట్ బ్రీతింగ్ ఇష్యూ రావడం వల్ల ఆక్సిజన్ తక్కువ ఉండడం వల్ల మనకి వచ్చేస్తుంది ఆయాసం. అందువల్ల ఎక్కలేకపోతున్నాం. ఇదే కాలభైరవ్ టెంపుల్. అక్కడ 1 కిలోమీటర్ ఎక్కాక మనకు కనిపించేది ఇదే అనమాట. ఇక్కడ నుంచి నేను టెంపుల్ కూడా చూపించడానికి ట్రై చేస్తాను. చాలా పవర్‌ఫుల్. ఇంకా పైకెళ్తే చంద్రతల్ లేక్ అనుకుంటా. అది ఉంటుందంట. ఒక 3, 4 కిలోమీటర్స్ ఐ థింక్. ఇంకా పైకెళ్ళాలి. బట్ మాకు టైం లేదు. మళ్ళీ మేము రిటర్న్ అయిపోవాలి. ఇక్కడ నుంచి మేము బద్రీనాథ్ వెళ్ళాలన్నమాట. అందుకని ఇంకా మేము అది చూడలేదు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే మేము దోదాం కవర్ చేసాము. కేదార్నాథ్ అండ్ బద్రీనాథ్ 1 వీక్‌లో. మిడిల్‌లో ఇంకా చాలా ప్లేసెస్ చూసాం. హనుమాన్ చెట్టి, జోషిమఠ్, ఇంకొక విశ్వనాథ్ టెంపుల్, రుద్రప్రయాగ్, దేవప్రయాగ్ ఇలా అన్నీ కవర్ చేసుకుంటూ వచ్చాము. ఇక చలిలో తిరుగుతూ ఉంటే మనకింక చలి ఏం తెలీదు. కొంచెం సేపు ఫస్ట్ ఒక 1 అవర్ ఇబ్బంది పడ్డాం గానీ, ఆ తర్వాత ఎండ వచ్చింది గదా! సెట్ అయిపోయింది బాడీ. ఇక్కడ నుంచి కేదార్నాథ్ టెంపుల్ కనిపిస్తూ ఉంటుంది పైనుంచి. నేను వీడియో తీయడానికి ట్రై చేశాను. ఇక్కడే ఉంటుందన్నమాట. మార్నింగ్ అసలు ఇదంతా నిన్న మేము ఫస్ట్ ఈవినింగ్ ఎళ్ళినప్పుడు ఏం కనిపించలేదు. మొత్తం చీకటి, చిమ్మ చీకటి ఉండే, ఫాగ్ ఉండే. బట్ ఓకే. ఈ మార్నింగ్ సాటిస్ఫై అయ్యాం. నైట్ అసలు ఈవెన్ వెనకాలున్న భీమ్‌షీల గూడా కనిపించలేదు ఆ ఫాగ్‌లో. అంత ఫాగ్ ఉండే. మనం అక్కడే నిల్చుంటాము. మన మీది నుంచి ఇలా పొగలాగా వెళ్ళిపోతూ ఉంటుంది. కేదార్నాథ్ జ్యోతిర్లింగం స్టోరీ ఏంటంటే, పాండవులు శివుడి దర్శనం చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో, శివుడు నేనెందుకు కనిపించాలి అన్నట్టు వాళ్ళకి దొరకకుండా దాక్కుంటూ ఉంటారంట. అలా ఒకసారి ఒక ఆవుల గుంపు వెళ్తూ ఉంటే, శివుడు కూడా దాంట్లో ఆవులాగా మారిపోయి వెళ్తూ ఉంటాడంట. దెన్ అప్పుడు భీముడు శివుడిని చూసి ఐడెంటిఫై చేసి, ఆయన పట్టుకుందామని ట్రై చేసేసరికి పారిపోతారు ఆవు. దెన్ ఆ తోక బ్యాక్ బాడీ ఉంటుంది కదా! ఆవుకి పైన బాడీ. అది మాత్రమే ఇట్లా స్టోన్ లాగా అయిపోతదంట. మనకి కేదార్నాథ్ మెయిన్ లింగం చూస్తే, మనకి ఆ తోక షేప్ కూడా నీట్‌గా కనిపిస్తది బాగా అబ్జర్వ్ చేస్తే. సో, ఆవు పైన ఆ షేప్ ఎలా ఉంటుంది? ఇట్లా కర్వ్ లాగా ఉంటది కదా! అలాగే ఉంటుంది మెయిన్ విగ్రహం గూడా. ఇది భీమ్‌షీల డే టైమ్ వ్యూ. ఇక్కడ మీకు క్లియర్‌గా కనిపిస్తుంది చూడండి భీమ్‌షీల ఎలా ఉంటుంది అని. ఒక పెద్ద రాక్ స్టోన్ అనమాట. ఈ కేదార్నాథ్‌లోనే టెంపుల్ వెనకాల ఆదిశంకరాచార్య సమాధి ఉంటుంది. ఇదొచ్చేసి ఆదిశంకరాచార్యులు గారి సమాధి. క్లియర్‌గా చూడొచ్చు. ఫోటోస్ అవి తీసుకొని ఇస్తున్నారు. ఏ ప్రాబ్లమ్ లేదు. ఇది ఒక సర్కిల్ లాగా ఉంటుంది. ఆ సర్కిల్‌లో మనం ఒక ప్రదక్షిణం చేసినట్టుగా వెళ్ళి ఆదిశంకరాచార్యులు గారి దర్శనం చేసుకుంటాము. ఇంకా ఇక్కడ నేను మాక్సిమం అంటే నేను ఎక్కడ కొన్ని టెంపుల్స్‌లో ఈ మధ్యలో చూస్తున్నాం గానీ, ఫస్ట్‌లో అయితే ఇలాంటి స్టోన్స్ ఇలా ఒక స్టోన్ పైన ఒకటి పెట్టడం తిరుపతిలోనే చూసాననమాట. అంటే కరెక్ట్ ప్రాపర్‌గా స్టోన్స్ నిల్చుంటే ఒకదాని పైన ఒకటి మనం అన్ని ఫ్లోర్స్ బిల్డింగ్ ఇల్లు కొనుక్కుంటాము అని అంటారు మరి.
ఇక్కడ మొత్తం అలాంటివి పెట్టేసి ఉన్నాయి. చాలా ప్లేస్‌లో ఆల్మోస్ట్ 2, 3 ఎకర్స్‌లో మొత్తం ఇలాగే స్టోన్స్ పెట్టేసి ఉన్నాయి. బాగా అనిపించింది. అందుకే ఇది గూడా వీడియో తీశాను. ప్రతి ఒక్కళ్ళు లైఫ్‌లో కంపల్సరీ చూడాల్సిన ప్లేసే. కాకపోతే కొంచెం ట్రెక్కింగ్ వల్ల రిస్కీ అవుతుంది. ఒక 6 ఇయర్స్‌లో రోప్‌వే కూడా ప్లాన్ చేస్తున్నారు అక్కడి గవర్నమెంట్. బట్ అది ఎంతవరకు సక్సెస్ అవుతుంది అని చెప్పలేము. హెలికాప్టర్‌లో అయితే 15 మినిట్స్‌లో ఎళ్ళిపోతామంట. బట్ అది ఎంతవరకు సేఫ్ అని కూడా తెలీదు. ఎందుకంటే డిపెండ్స్ ఆన్ వెదర్ కదా! లాస్ట్ మంత్ అక్కడ హెలికాప్టర్ ఎగరగానే కూలిపోయింది. అక్కడ ఇష్యూ కూడా జరిగుండే. ఇదొచ్చేసి టెంపుల్ డే టైమ్ వ్యూ. ఒకవైపు గ్రీనరీ, ఒకవైపు హిమాలయాస్, ఒకవైపు వాటర్‌ఫాల్, ఒకవైపు ఫాగ్. ఎప్పుడు చూడం గదా! ఇవన్నీ ఒకే చోట. వెదర్ చాలా బావుంది. చాలా ఎంజాయ్ చేసాం. అండ్ నైట్ అంత సాటిస్ఫై అయితే లేకుండే. మార్నింగ్ ఎండ వచ్చాక వచ్చిన వ్యూకి మాత్రం బ్లాస్ట్ అయిపోయింది. భీమ్‌షిల నైట్ దాంట్లో మంచిగా రాలేదని మళ్ళీ ఇక్కడ వ్యూ ప్రాపర్‌గా ఉంటే వీడియో తీసా. భీమ్‌షిల యాక్చువల్లీ ఇలా ఉంటుంది. ఇక్కడ సాధువులు ఉన్నారు కదా! వీళ్ళు డైరెక్ట్‌గా ఫోటో తీస్తే తిడుతున్నారు. వాళ్ళకి అమౌంట్ ఇచ్చి వాళ్ళతో సెల్ఫీ దిగొచ్చు, లేదా వాళ్ళని వీడియో తీసుకోవచ్చు. డైరెక్ట్‌గా వాళ్ళ ముందుకెళ్ళి మనం ఫోటో, వీడియో తీస్తే తిట్టేస్తున్నారు. చాలామంది యూట్యూబర్స్ వాళ్ళు ఉంటారు కదా! వాళ్ళు లైవ్ పెట్టుకుంటుండే, ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ పెట్టుకుంటుండే. అలాంటి వాళ్ళొచ్చి వాళ్ళకి అమౌంట్ ఇచ్చి ఫోటోస్ అవి దిగి, వీడియోస్ దిగి, వాళ్ళతోటి డమరు కొట్టించి అలా డిఫరెంట్‌గా ట్రై చేస్తుండే. బట్ వాళ్ళకి గూడా ఇన్‌కమ్ అదే గదా! సో, నెగెటివ్‌గా చెప్పట్లేదు. అక్కడ జరిగేది చెప్తున్నానంతే. మాకు టైం ఉంటే మేము ఆ లేక్ కూడా కవర్ చేస్తుండే. చాలా బావుంటుందంట. ఓకే. ఇంకా బద్రీనాథ్ ఎళ్ళాలి. సో, టైం లేదు. మా స్కెడ్యూల్ వచ్చేసి 1 వీకే. మేమెళ్ళింది వంశీ టూర్స్ అండ్ ట్రావెల్స్ నుంచి ఎళ్ళాము. వంశీ అంటే తను గూడా ఒక తెలుగు యూట్యూబరే. అతను ఢిల్లీ కేదార్‌నాథ్, బద్రీనాథ్ యాత్ర, అలాగే చార్ధామ్ యాత్ర అవి కండక్ట్ చేస్తున్నాడు. సో, తన త్రూనే ఎళ్ళామనమాట. యాక్చువల్లీ వేరే ట్రావెల్స్ వాళ్ళైతే 12,000 అలా తీసుకొస్తున్నారు కేదార్‌నాథ్ యాత్ర. బట్ వాళ్ళు తెలియని ప్లేసెస్ కదా! ఎందుకు అలా రిస్క్ చేయడం అని, ఇతనైతే తెలుగు పర్సన్ అని మేము ఇతనితోని ఎళ్ళాము. ఇతను 20,000 చార్జ్ చేశాడు. ఓన్లీ ఫర్ దోదాం యాత్ర. బట్ రూమ్స్ అవన్నీ బాగిచ్చాడు. ఫుడ్ బావుంది. ట్రాన్స్‌పోర్టేషన్ ఈస్ గుడ్. సాటిస్ఫై అండి మొత్తానికైతే. కొంచెం అమౌంట్ పెట్టాం గానీ, బయటి వాళ్ళు మనకు మొత్తం నైట్ జర్నీస్ కొట్టేస్తారు. డే టైమ్ చూపిస్తారు. మళ్ళీ నైట్ జర్నీస్ కొట్టేస్తారు. అట్లా రెస్ట్ ఉండదు. సో, ఇతను ఐటినరీలో కొంచెం రెస్ట్ దొరికింది. డే టైమ్ అంతా జర్నీ చేస్తుండే. నైట్ హాయిగా పడుకుంటుండే. మంచి హోటల్స్ ఇస్తుండే. ప్రతి హోటల్‌లో హాట్ వాటర్ కంపల్సరీ ఉంటుండే. టిఫిన్ అండ్ నైట్ డిన్నర్ 2 ఐటినరీలో ఉంటాయి. లంచ్ మన ఓన్ చేసుకోవాలి. వాటర్ అవన్నీ మనవే. ఇంకా లోకల్ ట్రాన్స్‌పోర్టేషన్స్ ఏమైనా ఎళ్ళాలంటే మనవే. దెన్ ఎంట్రీ ఫీజెస్ అవి ఉంటాయి గదా! అవి మనవే. అవన్నీ కూడా ఎక్స్‌క్లూడెడ్ ఈ ప్యాకేజ్‌లో. ఓకే. ఇంకా తెలిసిన వాళ్ళతో ఎళ్తే బెటర్ అన్నట్టే ఎళ్ళామంతే. అంటే తెలుగు వాళ్ళు గాబట్టి. తెలియని వాళ్ళతో ఎందుకు అన్నట్టు ఇలా ట్రై చేసాం. మొత్తానికైతే సాటిస్ఫై. తను మాకు బాగా అనిపించిందేందంటే మండే రోజు స్పర్శ దర్శనం చేపిచ్చాడు కేదార్‌నాథ్‌లో. ఫుల్లీ సాటిస్ఫైడ్. అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదది. మేము ఐటినరీ చూసాం గానీ దాంట్లో మండే వస్తుంది అని అనుకోలేదు. నిజంగా చాలా సాటిస్ఫై అయ్యాం అదొక్కటి. అండ్ ఇదండి కేదార్‌నాథ్ పూర్తి డీటెయిల్స్. మేము నెక్స్ట్ వీడియోలో కేదార్‌ధామ్‌కి రావడానికి మిడిల్‌లో మేము చూసిన ప్లేసెస్, కేదార్‌నాథ్ యాత్ర ముందు, ఆ తర్వాత బద్రీనాథ్‌కెళ్ళినప్పుడు ఆ చుట్టుపక్కల ఏం చూసామో అవన్నీ కలిపి ఇంకొక వీడియో చేస్తాను. స్టే ట్యూన్డ్. సో, ఇదండి కేదార్‌నాథ్ యాత్ర పూర్తి వివరాలు. నెక్స్ట్ వీడియో వచ్చేసి బద్రీనాథ్. కేదార్‌నాథ్ కంటే ముందు మేము ఇంకా కొన్ని ప్లేసెస్ చూసాము. అవి కేదార్‌నాథ్ నుంచి బద్రీనాథ్ వెళ్ళే టైంలో ఎలా ఉన్నాయి రోడ్స్, ల్యాండ్ స్లైడ్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ కలిపి అక్కడ చూసిన ప్లేసెస్‌తో సహా ఇంకొక వీడియో చేస్తాను. కొత్తగా చూసేవాళ్ళు వాచ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.